హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మరి కాకులు ఎంత తెలివైనవో మీకు తెలుసా? ఒకరోజు కాకమ్మ, ఇప్పుడు మన కథలో ఉన్న కాకమ్మ అనమాట, ఆ కాకి గుడ్డులోంచి పైకి వస్తుంది. అప్పుడే కళ్ళిలా తెరుస్తుంది అనమాట. ఆ కాకమ్మ తల్లిదండ్రులు చాలా తెలివైన వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళు చక్కటి మంచి అందమైన గూడు కట్టుకున్నారనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న ఎండిపోయిన పుల్లలు, రకరకాల పక్షులు, ఈకలు, తర్వాత చీపురు పుల్లలు, ఇట్లాంటివన్నీ ఏరుకొని తెచ్చుకొని ఒక మంచి గూడు లాంటిది కట్టుకున్నారనమాట. అది చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా పక్షుల గూళ్ళు? చూడండి ఈసారి ఎక్కడైనా విలేజెస్కి అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లుకి ఈ పక్షి గూళ్ళు ఉంటాయి అన్నమాట. అవి చూడండి చాలా బాగుంటాయి. అయితే ఈ మన కాకమ్మ ఏం చేస్తుంది, పుట్టినప్పుడు అస్సలు ఏమీ అందంగా ఉండదన్నమాట. అయితే దాని ఒళ్ళు ఏమో చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత బోడి తల కంటే ముక్కు పెద్దగా ఉంటుంది. చూస్తే ఆ కాకిని, అప్పుడే పుట్టిన కాకి పిల్లని చూసామనుకోండి మనకి నవ్వు వస్తుంది. కానీ మనం నవ్వామో ఆ కాకి తల్లిదండ్రులకి బాగా కోపం వస్తుంది. మనల్ని పొడవటానికి వచ్చేస్తాయి ముక్కుతో. అందుకని మనం నవ్వకూడదు, వాటి దగ్గరగా వెళ్ళకూడదు అనమాట చిన్నగా ఉన్నప్పుడు. అది ఎవరికైనా అంతే కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉంది కదా. అలాగే ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగానే కనిపిస్తారనమాట. అందంగా కాకి పిల్ల తల్లిదండ్రులకు మట్టుకి అది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ కాకమ్మకి ఒక చెల్లెలు ఉంది, ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారనమాట. రోజు పాపం ఈ తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వాళ్ళకి తిండి కోసము అక్కడ అక్కడ తిరిగి చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చి ఈ కాకి పిల్లలకి పెడుతూ ఉండేవన్నమాట రోజు. అలాగా ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి కదా రెండు, అవి ఏం చేసేవి, వీళ్ళు తెచ్చిన ఆహారాన్ని ఎక్కువ భాగం అవే తినేసేవన్నమాట. గబగబా తెచ్చిన వెంటనే గబగబా తినేసేవి. పాపం ఈ చెల్లికి తమ్ముడికి, అంటే మన కాకమ్మ చెల్లెలికి చాలా తక్కువ ఆహారం దొరికేదనమాట. అంటే అవి కొంచెం పెద్దవన్నమాట, అందుకని అవి గబగబా తినేసేవి. అయితే ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఈ పెద్దగా ఉన్నాయి కదా అన్నదమ్ములు, వీళ్ళ కాకమ్మకి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, అవేం చేస్తాయి, వాటికి కొంతకాలానికి రెక్కలు వస్తాయి. ఆ తర్వాత కొంతకాలానికి కూ కూ అని అరుస్తాయి. కూ అని అరిచేటప్పటికీ ఈ కాకమ్మ తల్లిదండ్రులకి అర్థమైపోతుంది, ఇవి మన పిల్లలు కాదు, కోయిల పిల్లలు మన గూళ్ళో ఉండిపోయినాయి అని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు, ఆ పిల్లల రెండింటిని బయటికి తరిమేస్తాడనమాట. వాటికి ఇంకా రెక్కలు వచ్చేసాయి కదా, అందుకని అవి కూ 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 అని అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ కాకమ్మ తండ్రి ఏం చేస్తాడు, కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మన కాకమ్మకి కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చేటప్పటికి ఒక చెట్టు మీదకి ఎగరటము, తర్వాత ఇంటి పై కప్పుల మీదకి ఎగరటము, ఇట్లాంటివన్నీ వీళ్ళు మన కాకమ్మకి నేర్పిస్తారనమాట. నేర్పించిన తర్వాత ఒకరోజు ఏం చేస్తారు, ఇంక నీకు ఎగరటం వచ్చేసింది, ఆహారం ఎలా సంపాదించుకోవాలో కూడా నేర్పిస్తాను అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ కాకమ్మని ఒక చోటికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఈ ఇంట్లో ఒక పెద్ద కుక్క ఉంది, ఈ కుక్కకి రోజు ఆ యజమాని ఎముకలు పెడతాడు చక్కగా ఉడకబెట్టి అని చెప్పి కాకమ్మ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ ఇంటికి తీసుకెళ్తారు మన చిన్ని కాకమ్మని. తీసుకెళ్ళేటప్పటికి అక్కడ ఈ కుక్కకి ఆ యజమాని ఏం చేస్తాడు, ఆ రోజు ఉడకపెట్టిన ఎముకల్ని నౌకరికి ఇచ్చి, నువ్వు వెయ్యిరా మన కుక్కకి, నాకు బయట పని ఉంది, నేను బయట పని చూసుకొని వస్తాను అని చెప్పి ఆ యజమాని ఏం చేస్తాడు, ఆ నౌకరికి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయేటప్పటికి కుక్కకి రోజు యజమాని పెట్టడం అలవాటు కదా, అదేం చేస్తుంది, దానికి వాళ్ళ యజమాని పెట్టలేదని చెప్పి దానికి అలక వస్తుందన్నమాట. మీరు కూడా అంతే కదా, అమ్మ పెట్టకపోతే అలిగి కూర్చుంటారు కదా, అలాగే ఆ కుక్క కూడా ఏం చేస్తుంది, అలిగి ఓ పక్కన కూర్చుంటుంది అనమాట. నౌకరు పెట్టిన ఎముకలు తినకుండా కూర్చుంటుంది. ఈ కాకమ్మ తల్లి తండ్రి వీళ్ళందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాయి కదా, అవి చూసి ఏం చేస్తాయి, నెమ్మదిగా తండ్రి కా కా అని అరుస్తాడనమాట.
అరిచేటప్పటికి ఈ కుక్క తలెత్తి చూస్తుంది, కానీ ఏం మాట్లాడదు. ఏదో అరుచుకుంటుందిలే అని చెప్పి ఊరుకుంటుంది అనమాట. మళ్ళీ కొంచెం సేపటికి ఈ తల్లికాకి కూడా కా కా అని మళ్ళీ అరుస్తుంది. అరిచేటప్పటికి ఈసారి దానికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి భౌ భౌ అని అరుస్తుంది అనమాట. అరిచినా సరే ఈ కాకులు ఏమీ ఊరుకోవు. నెమ్మదిగా ఈ తల్లి కాకి ఏం చేస్తుంది, మన చిన్న కాకమ్మ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెప్తుంది అనమాట. నువ్వు నెమ్మదిగా వెళ్ళి ఆ ఉడకబెట్టిన ఎముకలు తెచ్చేసుకో అని చెప్తుంది అనమాట. ఈ చిన్న కాకమ్మ ఏం చేస్తుంది, నెమ్మదిగా కా కా నరుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళి ఆ ఎముక ఉంటుంది కదా, ఆ ఎముక ముక్కుతో పట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తారు, మూడును గబగబా అక్కడి నుంచి ఎగురుకుంటూ ఇంకో చోటుకి వచ్చేస్తాయి. ఇంకో ఇంటికి తీసుకెళ్తాయి అన్నమాట ఆ తల్లిదండ్రులు ఈ కాకమ్మని. ఆ ఇంట్లో ఏంటి, ఒక పిల్లవాడు ఉంటాడనమాట. అక్కడ వీళ్ళకి మాంసము అది ఏమీ వాళ్ళేం వండుకోరు, కానీ బోళ్ళని అమ్మమ్మ బోళ్ళని అప్పచ్చులు అవి చేస్తూ ఉంటుందన్నమాట ఆ పిల్లవాడి కోసం. అందుకని ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటి పైకప్పు మీద ముగ్గురు కూర్చుంటారనమాట. కూర్చుని అక్కడ కా నడుచుకుంటూ నెమ్మదిగా చూస్తూ ఉంటాయన్నమాట. ఆ ఇంట్లో అమ్మమ్మ ఏం చేస్తుంది, ఈ పిల్లవాడికి అన్నం పెడదామని చెప్పి లోపలికి పిలిస్తే వాడంటాడు, నేను లోపలికి రాను, నాకు ఇవాళ బయట వరండాలోనే పెట్టు, అన్నం నేను బయటే తింటానని వాడు గొడవ చేస్తూ ఉంటాడనమాట. పాపం ఈ అమ్మమ్మ ఏం చేస్తుంది, పళ్ళెంలో పెరుగు అన్నం కలుపుకొని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. వంటింట్లోంచి బయటికి తీసుకొస్తూ ఉంటే ఈ కాకేకి మన చిన్న కాకమ్మ ఉంది కదా, దానికి ఒక్కసారి అమ్మమ్మ బయటకు వచ్చేటప్పటికి దానికి భయమేసి ఒక్కసారి పైకి ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోయేటప్పటికి దాని నోట్లో మాంసం ముక్క ఉంది కదా, ఆ ఎముక ముక్క అది అమ్మమ్మ తీసుకొస్తున్న అన్నం పళ్ళల్లో పడుతుందన్నమాట. పడేటప్పటికి అమ్మమ్మ చూస్తా అమ్మమ్మకి బాగా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి చిచ్చిచ్చి కాకులు ఎప్పుడు చూసినా ఇట్లాగే గొడవ చేస్తూ ఉంటాయి, ఏవో ఒకటి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాయి అని చెప్పి ఏం చేస్తుంది, ఆ అన్నం పళ్ళని తీసుకెళ్ళి ఒక మురికి గుంటలో పడేస్తుంది అనమాట. పడేసేసి తిట్టుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేటప్పటికి ఈ కాకమ్మ అనుకుంటుంది, అయ్యో అలా మురిగుంటలో పడేసే బదులు బయట పడేస్తే మేమైనా తినేవాళ్ళం కదా అన్నమును ఆ ఎముక అని చెప్పి ఈ కాకమ్మ బాధగా చూస్తూ ఉంటుందన్నమాట. చూస్తూ ఉండేటప్పటికి ఈ తండ్రి కాకి ఉంటాడు కదా, ఆ తండ్రి కాకి ఆ వంటింట్లోంచి గారెలు వండుతున్న వాసన వచ్చి నెమ్మదిగాను ఈ చిన్న కాకమ్మతో చెప్తాడు, అమ్మమ్మ లోపల వంటింట్లోనూ గారెలు వండుతోంది, నెమ్మదిగా నువ్వు కిటికీలోంచో లేకపోతే ఆ తలుపులోంచో వెళ్ళి ఒక గారె ముక్క నోట కరుచుకొని మళ్ళీ వచ్చేసాయి బయటికి అని చెప్పి చెప్తుందన్నమాట. చెప్పేటప్పటికి ఈ చిన్ని కాకమ్మ ఏం చేస్తుంది, తండ్రి చెప్పాడు కదా అని ఎగురుకుంటూ ఆ వంటింట్లో ఉంచి లోపలికి వెళ్తుందన్నమాట. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి పిల్లవాడు చూస్తాడు. అది చూసి ఏం చేస్తాడు, గబా లోపలికి వెళ్ళి తలుపు వేసేసేటప్పటికి ఇంకా కాకి అందులో కాకమ్మ ఉండిపోతుంది కదా. వీడేం చేస్తాడు, ఆ వంటింట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకొని అమ్మమ్మ కాకి వంటింట్లోకి వచ్చేసింది, నేను దాన్ని కొట్టేస్తాను, తలుపు వేసేస్తాను, నేను దాన్ని కొట్టేస్తాను అని గట్టిగా అరుస్తాడనమాట. అరిచేటప్పటికి అప్పుడు బయట నుంచి అమ్మమ్మ అంటుంది, ఒరే జాగ్రత్త, అదేంటి పొయ్యి మీదేమో నూనె బాండి ఉంది, జాగ్రత్త దాన్ని కొట్టేసాయి అని గట్టిగా అమ్మమ్మ కూడా అరుస్తుంది అనమాట బయట నుంచి. అరిచేటప్పటికి వీడికి ఇంకా ఉత్సాహం వచ్చేసేసి ఆ కాకిని కర్ర పుచ్చుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ కాకి పిల్ల ఏం చేస్తుంది, పాపం ఎటు తప్పించుకోవడానికి లేదు, తలుపు వేసేస్తుంది. అందుకని అక్కడ ఒక అటక ఉంటుంది ఆ వంటింట్లో పైన, ఆ అటక ఎక్కేసేసి అటక మీద ఉన్న జాడీల పక్కన పాపం భయపడుతూ కూర్చొని ఉంటుందన్నమాట. కూర్చొని ఉండేటప్పటికి వీడేం చేస్తాడు, ఆ కర్ర గట్టిగా బలంగా ఆ కాకి మీదకి విసిరేస్తాడనమాట. విసిరేసేటప్పటికి ఆ కాకి కర్ర రావటం చూసి పక్కకు తప్పుకునేటప్పటికి ఆ కర్ర వెళ్ళి జాడీలకి తగులుతుందనమాట. ఆ జాడీలు డామ్ ఢామ్ ఢామ్ అని కింద పడిపోయి పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోతాయి అన్నమాట. ఈ పెద్ద శబ్దానికి బయట ఉన్న అమ్మమ్మకి అయ్యో లోపల ఏదో అయిపోయింది, జాడీలన్నీ విరక్కొట్టేసినట్టున్నాడు వీడు అని చెప్పేసి గట్టిగా ఆవిడ ఒరే చాలే ఇంకా నువ్వు చేసింది,
తలుపుతి అన్ని సామాన్లంతా పాడు చేసేస్తున్నావు లోపల అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తుండేప్పటికి వాడు ఊరుకో అమ్మమ్మ నేను ఎలాగైనా దాన్ని కొడతాను అని చెప్పి ఈసారి ఏం చేస్తాడు, మళ్ళీ కర్ర బలంగా విసురుతాడు. విసిరేటప్పటికి ఈసారి అదేమవుతుంది, గురి తప్పి ఆ నూనె బాండి ఉంటుంది కదా దానికి తగులుతుంది. తగిలి ఏమవుతుంది, ఆ బాండి లో ఉన్న నూనె అంతా పొయ్యిలో పడిపోతుంది. పొయ్యిలో పడిపోయి పెద్ద మంట వచ్చేస్తుంది అనమాట. ఆ మంట చూసేటప్పటికి వీడికి ఇంకా భయం వేసేస్తుంది. భయం వేసేసి ఎక్కడిదక్కడ వదిలేసేసి తలుపు తీసేసుకొని బయటికి అమ్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసేటప్పటికి ఇంక నెమ్మదిగా మన కాకిపిల్ల ఏం చేస్తుంది, ఈ సందులోనూ నెమ్మదిగా జారుకుంటుంది. బయటికి జారుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వెళ్ళిపోవటంలో అదేం చేస్తుంది, చక్కగా తెలివిగా అక్కడ ఉన్న ఒక గారి ముక్కని నోటకొరుచుకొని బయటకు వచ్చేస్తుంది. ఈ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ముగ్గురు కలిసి కా 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 అని అరుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా మన కాకమ్మకి ఎలాగా ఆహారం సంపాదించుకోవాలో తెలిసిపోయింది కదా. అందుకని ఇంకా మరునాడు నుంచి కాకమ్మే స్వయంగా తన ఆహారం తనే సంపాదించుకోవటం మొదలు పెడుతుందన్నమాట. ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా రోజు ఎగురుకుంటూ దాని ఆహారం అదే వెతుక్కొని సంపాదించుకొని తింటూ ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా మన పనులు మనమే చేసుకోవాలన్నమాట. ఎవరి మీద ఆధారపడకూడదు. మనకి వచ్చిన పనులు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.